ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. దేవాతి దేవుడు అనుగ్రహించినటువంటి ఇటు గొప్ప కృపను బట్టి, అవకాశాన్ని బట్టి మేమెంతగానో ప్రభు యొక్క నామంను స్తుతిస్తున్నాము. అలాగే మీరు మాకు తెలియజేస్తున్నటువంటి ప్రార్థన అవసరతల గురించి మేము ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నాము. ఇంకా మీ యొక్క ప్రార్థన అవసరతలను పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ తెలియచేసినట్లయితే మేమందరము కూడా అనునిత్యము మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుడు మీ కుటుంబాలలో, మీ జీవితాలలో గొప్ప మేలులను, ఆశీర్వాదములను అనుగ్రహించి నడిపించి బలపరచునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 30వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్తాము. కానీ ఏదో అలవాటు ప్రకారంగానో, లేకపోతే తల్లిదండ్రులు చెప్పారనో, లేకపోతే భర్త చెప్పాడనో, భార్య చెప్పాడనో, వేరే వాళ్ళు చెప్పారనో మనం వెళ్ళటం కాదండి. మన అంతటా మనము ఇష్టంగా, హృదయపూర్వకంగా, ఆనందంగా, సంతోషముతో సిద్ధపడి మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. అప్పుడే దేవుణ్ణి మనము మనసారా స్తుతించగలము. చెప్పే వాక్యాన్ని శ్రద్ధగా వినగలము. వినటమే కాకుండా గ్రహించగలము. ఆ వాక్యంలో ఉన్నటువంటి లోతైన మర్మములను మనము అర్థము చేసుకోగలము. అంతేకాకుండా దేవుని యొక్క ఆశీర్వాదములను, దీవెనలను మనం పొందుకుంటామండి. మరి దేవుణ్ణి మనము స్తుతించడానికి, దేవుని యొక్క నామమును గణపరచడానికి ఏదో కోయిల్ లాంటి స్వరమే ఉండవలసినటువంటి అవసరం లేదు. లేకపోతే నేను పాట పాడితే ఎవరన్నా ఏమని అనుకుంటారేమో, నా స్వరము అస్సలు బాగోదు, నేను స్తుతిస్తే అందరూ నవ్వుతారేమో అని చెప్పి ఇతరుల గురించి ఆలోచన అస్సలు చేయవద్దండి. ఆయన నీ యొక్క స్వరాన్ని గమనించడు, నీ యొక్క మనస్సును ఆయన చూస్తాడు. ఆయనకు కావాల్సింది నీ యొక్క మనస్సు. కాబట్టి ఆయన ఏం చేయాలంటే మనసారా ఆనందించాలి. మనసారా ఆరాధిస్తూ కృతజ్ఞతాభావము కలిగి దేవుని స్తుతించాలి. నీకు స్వరాన్ని ఇచ్చింది ఆయనే కనుక ఆ స్వరాన్ని ఆయన కోసం ఉపయోగించు. అనవసరమైనటువంటి మాటలకి, గొడవలకి, ఇతరమైన వ్యర్థమైన విషయాలకి కాదండి దేవుడు మనకి ఉపయోగించడానికి నోరిచ్చింది. మనకి నోరుని ఇచ్చింది దేవుడు ఆయన యొక్క నామమును స్తుతించడానికి, గణపరచడానికి. అంతేకాకుండా నామకార్థంగానో, లేకపోతే గర్వముతో, అసూయ కలిగి, సమస్త విధమైన కల్మషములన్నీ కూడా హృదయంలో ఉంచుకుని దేవుణ్ణి స్తుతించొద్దండి. ఆయన యొక్క నామాన్ని గణపరచొద్దండి. ఎందుకంటే అటువంటి ఆరాధన దేవుణ్ణి మెప్పించదు. కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క నామమును గణపరచాలి. నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు నీకు అనుగ్రహించినటువంటి కాపుదలను బట్టి, నడిపింపును బట్టి, ఆయన నీకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నువ్వేం చేయాలో తెలుసా? మనసారా ప్రభు సన్నిధిలో నిత్యము కూడా కృతజ్ఞతాస్తుతులను తెలియచేయాలి. జీవితకాలము దేవుని యొక్క నామమును స్తుతించిన, మన జీవితాంతం ఆయన యొక్క నామమును గణపరిచిన, ఆయన మన జీవితాలలో చేసిన కార్యములను బట్టి, దేవుడు మన ఎడల జరిగించిన క్రియలను బట్టి మనము ఏమిచ్చి కూడా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేమండి. అసలు నిజముగా మనలో భక్తి ఉంటే కీర్తించుటలో, స్తుతించుటలో అంట మనము మరవకుండా మందిరానికి వెళ్ళి ప్రతినిత్యము కూడా అందరితో కలిసి దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తాము. అలా కాకుండా దేవుడిని చేసిన పట్ల జరిగించిన కార్యములను, నీ జీవితంలో చేసిన క్రియలన్నీ కూడా మరచిపోయి దేవుని మందిరానికి వెళ్ళకుండా ఆయన్ని స్తుతించకుండా ఉన్నామనుకోండి, మరి దేవుడు ఎట్టి పరిస్థితులను క్షమించడు. కాబట్టి మనం ఏమి చేయాలంటే దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని స్తుతించాలి. కాబట్టి ఆలస్యము చేయవద్దమ్మా. దేవుని సన్నిధికి వెళ్ళి మనసారా కన్నీటితో ఆరాధించు. బ్రతుకు ద్వారా, నీ యొక్క జీవితం ద్వారా దేవుని యొక్క నామాన్ని స్తుతించు, కీర్తించు, గణపరచు. ఏవో ఎన్నెన్నో కారణాలు చెప్పి కోపంతో ఉంటూ మందిరానికి వెళ్లకుండా దేవుని యొక్క సన్నిధిని మాత్రమే ఏమాత్రము నిర్లక్ష్యము చేయవద్దు. అంతేకాకుండా నేను భక్తిలోనే ఉన్నాను అని నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దండి. భక్తుల జీవితాలను బైబిల్ గ్రంథంలో కనుక మనము చదివి ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళందరూ కూడా వారి జీవిత కాలంలో ఎక్కువగా స్తుతించారు, కీర్తించారు, దేవుని యొక్క నామమును గణపరిచారండి. మరి మనం మన జీవితంలో ఏ విధంగా అయితే అలనాడు మరి మన పితరులు జీవించారో అట్టి రీతిగా మనము చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామా? ఆలస్యము చేయవద్దు. ఈ క్షణమే మనమందరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి నిండు మనసుతో దేవుని ఆరాధన చేయాలి. ఏదో చేయాలంటే చేయాలి, వెళ్ళాలంటే వెళ్ళాలి, ఉండాలంటే ఉండాలి అని నీకు నచ్చిన
నచ్చినట్లు ఉండకుండా, నీకు నచ్చినట్లు చేయకుండా, దేవునికి ఏ రీతిగా ఆరాధన చేస్తే ఇష్టమో, ఎలాగ ఆయన గణపరిస్తే ఇష్టమో అటు రీతిగా దేవుని యొక్క నామమును గణపరిచే వారంగా ఉందామండి. దేవుని సన్నిధికి దూరముగా ఎప్పటికీ కూడా ఉండవద్దు, జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో మరి దేవుడు చేసినటువంటి మేలులు ఎన్నో ఉన్నాయి, ఇప్పటికీ కూడా నువ్వు నీ జీవితంలో అనుభవిస్తూనే ఉన్నావు. కాబట్టి వాటన్నిటినీ కూడా గుర్తు చేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క నామమును ఆరాధన చేద్దాము. ఎప్పటికీ కూడా విడవకుండా దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకొని ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన మాటల ప్రకారంగా జీవిస్తూ మరి మన ద్వారా దేవుని యొక్క నామమును మనం గణపరిచే వారంగా ఉండాలండి. నీ యొక్క జీవితాన్ని దేవునికి ఒక స్తుతిగా అర్పించగలిగినట్లయితే దేవుడు నీ పక్షంలో ఉంటాడు. నీ ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించి నీ ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించి తన కృపతో నింపి నడిపిస్తాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని యొక్క నామమును స్తుతించే వారంగా, దేవుని యొక్క నామమును గణపరిచే వారంగా, కొనియాడే వారంగా ఉందాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, పూచుడా, శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును దేవా, మీరు మా ఇళ్ళ జరిగించిన కార్యములను మేము ఎన్నో మారులు మరిచిపోయాము. స్తుతించకుండా, కృతజ్ఞతాస్థుతులను చెల్లించకుండా ఎన్నో మారులు మాకు ఇష్టానుసారముగా బ్రతికాము. తండ్రి, దయతో మమ్మల్ని క్షమించండి దేవా. అలాగా కాకుండా మీ సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఏ విధంగా అయితే దావీదు మీ సన్నిధిలో మీరు చేసిన ఉపకారములను తలంచుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు, మేము కూడా అట్టి రీతిగా మీరు మా ఇళ్ళ జరిగించిన ప్రతి కార్యంలో కూడా తలుచుకొని మీ యొక్క నామమును స్తుతించే వారంగా, మీ యొక్క నామమును గణపరిచే వారంగా ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలైతే వాక్యమును వింటున్నారో వారి జీవితాలలో గొప్ప మేలులను, ఆశీర్వాదములను జరిగించి నీ కృపతో నింపి నడిపించి మెండైన దీవెనలు మీరు వారి కుటుంబాల్లో మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శోధన, శ్రమ, ఇరుకు, ఇబ్బంది, బాధ, వేదన వీటన్నిటిలో నుంచి కూడా గొప్ప జయమును, విజయాన్ని మీరు అనుగ్రహించండి. విడుదల మీరు దయచేసి బిడ్డల జీవితాల్లో శాంతి, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించి మీ కృపతో నింపి నడిపించి బలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీకు, మీ కుటుంబాలకు తోడై